గుడ్ ఈవినింగ్ సిస్టర్స్, గుడ్ ఈవినింగ్, లవ్ యూ ఆల్. ఏంటి కంటెంట్ లేక పిల్లల మీద ఫేక్ వీడియోసా? ఎవరబ్బా అలా చేసేది? ఏ ఒక్కడు మనిషి అన్నవాడు అలా చేయడే. సరే, కంటెంట్ లేక పిల్లల మీద ఫేక్ వీడియోస్ అంటున్నారు. థ్యాంక్ యూ. ఏంటంటే కడుపు అనేది ఆడవాళ్ళకి అది భర్తతో తప్పు చేయనివ్వండి, బాయ్ ఫ్రెండ్తో తప్పు చేయనివ్వండి, ఇంకా వేరే వాడితో తప్పు చేయనివ్వండి, ఆడవాళ్ళకి అది కామన్. దేవుడు ఇచ్చిన వారం అన్నమాట అది. ప్రతి అమ్మాయి ఆడది కడుపు మీద ఎవరు అది అబద్ధం చెప్పారు కదా. ఆ కడుపు అబద్ధం, ప్రెగ్నెన్సీ అనేది దొంగ అని చెప్పారు కదా, దొంగ ప్రెగ్నెన్సీ అని. సరే, చూసే వాళ్ళకి ఎలా ఉందో తెలీదు. డెలివరీ అయ్యాక కూడా వాళ్ళు వీడియోస్ పెడతారు కదా, ఎవరైతే ఫేక్గా కంటెంట్ ఇస్తున్నారో. ఇప్పుడు వాళ్ళు బేబీ బంప్స్తో ఉండొచ్చు. ఎవరైతే అలా ఫేక్గా కంటెంట్ ఇస్తున్నారో వాళ్ళకి దొంగ ప్రెగ్నెన్సీ ఉంటేనేమో పిల్లలు పుట్టరు, అదే రియల్ ప్రెగ్నెన్సీ ఉంటేనేమో పిల్లలు పుడతారు. ఆ డెలివరీ అయిన తర్వాత చూడండి, మజా ఉంటుంది కదా. ఎందుకు అవసరపడి మాటలు అనేస్తున్నారు, మాటలు త్రో అవుట్ చేసేస్తున్నారు. అది నిజమైన కడుపే కావచ్చు కదా. ఒక లేడీ ఎంత సఫర్ అవుతుందో తెలీదా? ఎందుకు అబద్ధం చెప్పుకుంటారు? పుట్టిపోయే బిడ్డని చేస్తున్నారు. అడే కడుపులో వాడు బాగానే ఉంటాడు, తల్లిదండ్రులు ఫేస్ అవుతున్నారు కదా, అది దొంగ కడుపుని. సరే, రేపు బేబీ పుట్టాక మీ మాటలు వెనక్కి తీసుకుంటారా? ఎవరైతే అన్నారో అమ్మ వాళ్ళని, మీ మాటలన్నీ వెనక్కి వస్తాయా బేబీ పుట్టిన తర్వాత? అలాంటప్పుడు బేబీ పుట్టిన తర్వాత మీరు దొంగలు అయిపోతారే, మీరు ఫేక్ అయిపోతారే. మనం ఒకరిని అనేటప్పుడు మన వైపు ఇంకా వందల నోర్లు అంటాయి, చూసుకోండి. మీరు ఫేక్ అవ్వకుండా చూసుకోండి. దేవుడు అనేవాడు ఉంటాడు, ఈశ్వరుడు అనేవాడు ఉంటాడు. అది దొంగ కడుపు అయితే అప్పుడు అప్పుడు మీరు మాట్లాడండి. నిజం కడుపు అయితే మీ అందరూ పైన కింద అందా మూసుకొని మీరు ఫేక్స్ అని ఒప్పుకుంటారా? చెప్పండి. లేకపోతే మీకేమి కంటెంట్ దొరకలేదా వాళ్ళు ఫేక్ అని చెప్పుకోవడానికి? మీకు వాళ్ళ మీద టార్గెట్ చేయడమే ఇదా? ఏ అక్క అది? అబ్బా, ఏదో అక్క, స్వర్ణ అక్క ఏదో అక్క ఉంది, వాళ్ళే టార్గెట్ చేసి వాళ్ళనే అంటాకి మీరు నడుం బిగించుకొని ఉన్నారా? మీరు ఫూల్ అవ్వకుండా చూసుకోండి.